రాష్ట్ర విషయానికి వస్తే విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే తమకు పోస్టింగ్ ఇవ్వాలంటూ 2014 డీఎస్పీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే జారీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారందరినీ కూడా ప్రదర్శనగా బయలుదేరి వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులందరినీ కూడా పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లకుండానే మధ్యలోనే బారికేడ్లు ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే మొత్తం అభ్యర్థులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా న్యాయంగా తమకు రావాల్సిన సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైన పరిస్థితి విజయవాడలో ఉంది. దీంతో మొత్తం డిఎస్సీ అభ్యర్థులను అడ్డుకునేందుకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నాయి. మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం పోలీసు బలగాలందరూ కూడా ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో డిఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించిన మెరిట్ లిస్టును ప్రకటించాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖాళీగా ఉన్న 1,42,000 ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ మొత్తం నిరుద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా చాలా ఉద్రిక్తమైన వాతావరణానికి దారితీసింది. మొత్తం నిరుద్యోగుల్ని భారీగా చేరుకున్న పోలీసులు విచక్షణ రహితంగా కూడా ఎక్కడికక్కడ బలవంతంగా ఈడ్చుకుంటూ వచ్చి మొత్తం పోలీసు వాహనాల్లో ఎక్కించుకొని ఈడ్చి పడేస్తున్న దృశ్యం. దీంట్లో మహిళా డిఎస్సీ అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో ఈడ్చుకుంటూ పడేస్తున్న నేపథ్యంలో మొత్తం ఇక్కడ డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా జరుగుతున్న దానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో డిఎస్సీ అభ్యర్థుల నుంచి ప్రతిఘటన కూడా తీవ్రంగా ఎదురవుతోంది. అయినప్పటికీ కూడా పోలీసు బలగాలు భారీగా మోహరించి ఇక్కడ వారందరినీ కూడా తీసుకుని వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. మహిళా అభ్యర్థులు కూడా మనతోటి ఉన్నారు. వీరందరూ కూడా చెప్పండి, ఎందుకు మీ ఆందోళన చేస్తున్నారు? సార్ మాకు పోస్టింగ్స్ ఇవ్వాలి సార్. మేము ఎంత కష్టపడి చదివి ఇప్పుడు వరకు పోస్టింగ్ కానీ మెరిట్ లిస్ట్ కానీ ఏమీ లేదు. అసలు మా బాధను ఎవరో అర్థం చేస్తారో సార్. నోటిఫికేషన్ వస్తారు, ఇంతవరకు పోస్టింగ్ అనేది. ఇది పరిస్థితి. మహిళా అభ్యర్థుల్ని విచక్షణ రహితంగా పోలీసులు లాక్కెళ్తున్నారు. మొత్తం ఎవరిని కూడా వదలొద్దు అంటూ పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారందరినీ కూడా మొత్తం లాక్కెళ్తున్న పరిస్థితి. మరొకన ఆందోళన చేస్తున్న వారి కార్యక్రమం మొత్తం ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసు బలగాలు ఎవరిని కూడా వదలకుండా ప్రత్యేకమైన బలగాలను కూడా ఇక్కడికి మోహరించిన పరిస్థితి. డిఎస్సీ అభ్యర్థులు న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలనే డిమాండ్ ప్రధానంగా చేస్తున్నాయి. అయితే ఈ డిమాండ్ను మాత్రం ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోపోవడం, మరోవైపున అభ్యర్థులందరూ కూడా తమ నిరసనను ప్రజాస్వామ్యయుతంగానే తెలియజేసేందుకు వస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా విచక్షణ రహితంగా అక్కడి నుంచి లాక్కుని వెళ్తూ వాహనాల్లో తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. వందల సంఖ్యలో ఇక్కడికి ఇప్పటికే డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా తరలి రావడం జరిగింది. వీరందరినీ కూడా విచక్షణ రహితంగా పోలీసులు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా డిఎస్సీ అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలన్నట్టు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఏ రకమైన డిమాండ్ చేయబోతున్నారు? 2014లో డిఎస్సీ ఎస్సీ అక్టోబర్లో 2015 మే కల్లా జూన్ కల్లా పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. కానీ అటువంటి ప్రక్రియ ఏం చెప్పట్లేదు. గంటా శ్రీనివాసరావు కానీ సంధ్యారావు కానీ ఎప్పుడు కూడా వారం రోజులు ఇస్తాము 10 రోజులు ఇస్తామని చెప్పేసి దాదాపు 7 నెలలు మొత్తం సంవత్సరం అయిపోయింది. అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి ప్రక్రియ చేపట్టలేదు. కాబట్టి మేము ఈరోజు అందరం ఆందోళన దిగి సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించబోతున్నాం. పోలీసుల వ్యవహారాలు చూస్తే ఏమనిపిస్తుంది? చాలా దారుణంగా ఉంది. వాళ్ళు పోలీసు లాగా ప్రవర్తించట్లేదు, ఒక గోండాలాగా ప్రవర్తించి మమ్మల్ని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. దీన్ని చాలా మేము ఖండిస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తం డిఎస్సీ అభ్యర్థులందరినీ కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తం అందరినీ కూడా ఏదైతే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించకుండా వారందరినీ కూడా అరెస్టులు చేయడం జరిగింది. ఇప్పటికే వారందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. డిఎస్సీ అభ్యర్థులు మాత్రం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం 2014కు సంబంధించిన మెరిట్ లిస్టును ప్రకటించాల్సిందే. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 1,42,000 పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ కూడా వేయాల్సిందే అని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.